నా పేరు హరీష్ అండి. మా వైఫ్ మౌనిక, మా బేబీ జెసికా. రీసెంట్లీగానే మేము రాజపుష్ప ప్రొవిన్స్లో 2 BHK ఫ్లాట్ తీసుకున్నాము. మేము చాలా ఇంటీరియర్స్ వెతికాము ఆన్లైన్లో. బట్ మా బ్రదర్ వాళ్ళు ఆల్రెడీ కోకాపేట్లో చేయించారు యాపిల్ ఇంటీరియర్స్ వాళ్ళతో. ఆ డిజైన్ చాలా బాగా నచ్చింది మాకు. సో ఎన్ని ఆన్లైన్లో ఇంటీరియర్స్ వెతికినా కంపేర్ చేసిన బెస్ట్ యాపిల్ ఇంటీరియర్స్ అనిపించింది. కాస్ట్ వైజ్గా కానీ, కొటేషన్ కానీ, ఫినిషింగ్ కానీ చాలా బెటర్ అనిపించేసి సెకండ్ థాట్ లేకుండా యాపిల్ ఇంటీరియర్స్కి వెళ్ళిపోయాము. ఇనిషియల్గా మాకు డౌట్ ఉండింది ఫ్లాట్ చూసి ఎలా ఉంటుంది ఏంటి, చాలా వెతికాం ఆన్లైన్లో నచ్చిన అవి ఇవన్నీ చూసి. బట్ వన్స్ యాపిల్ ఇంటీరియర్స్కి వెళ్ళాక ఒక సాటిస్ఫాక్షన్, లైక్ ఓకే వీళ్ళకి ఇచ్చేసి వీళ్ళు మంచిగా చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ చాలా ఫ్లాట్స్ చూసాం, వీడియోస్ చూసాం, అందులో మా ఓన్ బ్రదర్దే చూసాం కాబట్టి చాలా సాటిస్ఫై అమౌంట్కి, మెటీరియల్కి. సో సాటిస్ఫై అయినందుకు ఇంకా సెకండ్ థాట్ లేకుండా యాపిల్ ఇంటీరియర్స్కి ఇచ్చేసాము. వన్స్ డిజైన్ స్టార్ట్ అయ్యాక భావన గారు చాలా హెల్ప్ చేశారు. ఒక 3-4 డిజైన్స్ ఇచ్చారు. దాంట్లో చిన్న చిన్న మోడిఫికేషన్స్ మాకు నచ్చకపోయినా, లేదా ఇక్కడ సెట్ అవ్వకపోయినా 3Dలో యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉంటే అలాగనే కలర్స్ కానీ, కాంబినేషన్స్ కానీ చాలా డిజైన్స్ ఇచ్చారు. బట్ అందులో ఇక్కడ రాజపుష్ప వాడితో కొన్ని కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. వాళ్ళు ఇచ్చిన అవుట్పుట్కి ఇప్పుడున్న అవుట్పుట్కి అసలు ఇలా వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా ఇచ్చారు వాటికి. ఎందుకంటే రాజపుష్ప వాడికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, లైక్ బయట మెయిన్ డోర్ దగ్గర వాల్ మౌల్డింగ్స్ అలా క్యాన్సిల్ చేశారు. కొన్ని స్విచ్ బోర్డ్స్ కానీ ఇష్యూస్ చాలా ఉన్నా కానీ వాళ్ళు కేర్ చేయకుండా వాళ్ళ దగ్గరుండి లైక్ వాళ్ళు ఓన్ ఫ్లాట్ లాగా డిజైన్ చేశారు దీన్ని. మేము ఇలా అవుట్పుట్ వస్తుందని ఇంత దగ్గరుండి చూసుకుంటారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు మీరు ఇక్కడ చూసిన ప్రతి డిజైను మల్టిపుల్ టైమ్స్ చెక్ చేసి ఓకే అనుకుంటేనే, ఫస్ట్ ఈవెన్ 3Dలో ఫస్ట్ ఓకే అనుకుంటేనే ఫైనల్ చేసాం. 3-4 టైమ్స్ ఎన్నిసార్లు రిపీట్స్ అడిగిన డిజైన్ నచ్చట్లేదు అంటే భావన వాళ్ళు రెడీ టు గివ్ అన్నట్టు. మెయిన్ ఫినాన్షియల్ వైజ్ అండి, ఫినాన్షియల్ చాలా సేఫ్. మేబీ బయట అవుట్ సైడ్ మీకు ఈ కాస్ట్లో ఈ కైండ్ ఆఫ్ మెటీరియల్, ఈ కైండ్ ఆఫ్ అవుట్పుట్, ఇంత క్వాలిటీ ఇంత దగ్గరుండి నాకు తెలిసి ఎవరు చేయరు. ఈవెన్ నేను చాలా చూశాను. నాకు గుడ్ రికమెండేషన్ అయితే యాపిల్ ఇంటీరియర్. వన్స్ మీరు యాపిల్ ఇంటీరియర్కి వెళ్ళారనుకోండి, మీ ఇల్లు కాదని వాళ్ళ ఇల్లు అనుకొని చేసేస్తారు వాళ్ళు. ఈవెన్ ఫినిష్ అయిన తర్వాత ఏమైనా ఇష్యూస్ ఉన్నా వెంటనే జస్ట్ ఒక కాల్ చేశారంటే వాళ్ళు వచ్చి మళ్ళీ వెంటనే రెక్టిఫై చేసి సపోర్ట్ కూడా ఇస్తారు. ఇప్పుడు వేరే వారికి వెళ్ళామనుకోండి, వాళ్ళు మళ్ళీ రిపీట్ వస్తారో లేదో, వాళ్ళు జెన్యునో కాదో, వాళ్ళ వర్క్ ఎలా ఉంటుందో తెలీదు. అదే యాపిల్ ఇంటీరియర్స్కి వెళ్ళారనుకోండి, ఇంక నో ప్రాబ్లం. మీకు మీ వర్క్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళు హ్యాండ్ ఓవర్ ఇచ్చే వరకు కంప్లీట్గా ఓన్గా చేసుకుంటారు. వాళ్ళ బిల్డింగ్ అన్న ఫీల్ అవుతారు. మీరు ప్రతిరోజు సైట్కి రావాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడున్నా ఎలా ఉన్న ఫోన్ కాల్ అవైలబిలిటీ ఉంటారు, వాట్సాప్ అప్డేట్ ఇస్తారు. మెటీరియల్ ఎలా వాడుతున్నారు, ఏం వాడుతున్నారు, నేను ప్రతి సెలెక్షన్ మీకు అప్డేట్ ఇస్తారు. ఇది వెళ్తున్నాం సార్, ఇది ఓకేనా, మీకు క్వాలిటీ ఓకేనా, కలర్ ఓకేనా, ఈ డిజైన్ ఓకేనా, ప్రతి పిన్ టు పిన్ ప్రతిదీ వాళ్ళే టేక్ కేర్ చేసుకుంటారు. మీరు జస్ట్ వచ్చి అవుట్పుట్ చూసి హ్యాపీగా ఫీల్ అయితే చాలా అలా ఉంటుంది. నన్ను అడిగితే ఆల్వేస్ రికమెండ్ ఫర్ గో యాపిల్ ఇంటీరియర్స్. మీరు యాపిల్ ఇంటీరియర్స్కి వెళ్ళారంటే ఇంకా నో మోర్ లుక్ బ్యాక్ అన్నట్టు. మీకు మనీ వైజ్, మెటీరియల్ వైజ్, డ్యూరబిలిటీ. నా ఫేవరెట్ ప్లేస్ వచ్చేసి హాల్ అండి. హాల్లో నాకు హాల్ ఫినిషింగ్ చాలా బాగా నచ్చింది. వాల్ పేపర్ కానీ, వాల్ మౌల్డింగ్ కానీ, టీవీ యూనిట్ కానీ చాలా ఫేవరెట్ డిజైన్. మా వైఫ్కి అయితే వ్యానిటీ కిచెన్ అసలు ఇంకా గృహప్రవేశంకి వచ్చిన వాళ్ళందరూ చాలా మెచ్చుకున్నారు. అసలు కిచెన్ అయితే అసలు సూపర్గా ఉంది. అసలు కిచెన్ వ్యానిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. స్పేస్ వైజ్గా కానీ మీకు స్మాల్ ఫ్లాట్గా ఫీల్ అవుతున్నా కానీ వాళ్ళు స్పేస్ ఎక్కడ ఇవ్వాలా, ఎక్కడ ఏ పొజిషన్ పెట్టాలని ఇట్స్ ఎ గుడ్ రికమెండేషన్.